హలో అండి, ఈ వీడియోలో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోని స్ట్రింగ్స్ గురించి చూద్దామండి. స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ని సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అనొచ్చు, లేదంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనొచ్చు, లేదంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనొచ్చు. ఓకే, స్ట్రింగ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ బిట్వీన్ డబుల్ కోడ్స్. మనం ఇక్కడ క్యారెక్టర్స్ అంటున్నాం కదా, అంటే ఆల్ఫాబెట్స్ని క్యారెక్టర్స్గా తీసుకోవచ్చు, నంబర్స్ని క్యారెక్టర్స్గా తీసుకోవచ్చు, అలానే స్పెషల్ సింబల్స్ని కూడా క్యారెక్టర్స్గా తీసుకోవచ్చు. మరి ఆల్ఫాబెట్స్ని క్యారెక్టర్స్కి ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే, ఆల్ఫాబెట్స్ అంటే ఏ నుంచి జెడ్ వరకు కదా, నేను ఇక్కడ ఆర్ అని రాశాను. ఓకే, ఓన్లీ ఆర్ అని ఇలా రాస్తే దీన్ని ఏమంటాము అంటే వేరియబుల్ అంటాం. ఓకే, ఓన్లీ ఆర్ ఇలా రాస్తే దీన్ని ఏమంటాము? వేరియబుల్ అంటాం. మరి ఈ ఆర్ని ఎప్పుడు క్యారెక్టర్ అని అంటాము అంటే, ఇలా సింగిల్ కొటేషన్లో రాస్తే అప్పుడు ఈ ఆర్ని క్యారెక్టర్ అంటాం. అలానే నంబర్స్ అంటున్నాం. నంబర్స్ అంటే 0 to 9 తీసుకుంటాం కదా. ఇప్పుడు నంబర్ 8 ఉంది, ఓన్లీ 8 అని రాస్తే దాన్ని ఏమంటామంటే ఇంటిజర్ అంటాం. ఓకే, ఓన్లీ ఇలా 8 అని రాస్తే ఈ నంబర్ని ఏమంటాం? ఇంటిజర్ అని అంటాం. మరి ఇదే నంబర్ ఎప్పుడు క్యారెక్టర్ అంటాము అంటే, ఇలా సింగిల్ కొటేషన్లో 8 ఇలా రాస్తే అప్పుడు ఈ 8ని ఏమంటాము? క్యారెక్టర్ అంటాం. అలాగే సింబల్స్ కూడా, వీటిని క్యారెక్టర్స్ అంటాం. మనం ఏమంటున్నాం? స్ట్రింగ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటాం. ఇలా ఓన్లీ ఇలా 8 అని రాస్తే క్యారెక్టర్ అంటున్నాం, లేదా సింగిల్ కొటేషన్లో 6 అని రాస్తే క్యారెక్టర్ అంటున్నాం. మరి స్ట్రింగ్ అని ఎప్పుడు అంటాము? సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్ట్రింగ్ అంటాం. ఓకే, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని కూడా ఎలా చేయాలి? డబుల్ కొటేషన్లో రాయాలి. అంటే ఇలా రాయాలి. నేను ఇక్కడ పాలిటెక్నిక్ అని తీసుకుంటున్నానండి స్ట్రింగ్. ఓకే, ఇలా పాలిటెక్నిక్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా, అంటే ఇక్కడ మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ 11 క్యారెక్టర్స్ని కలిపి ఏమంటామంటే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అని అంటాము. ఈ మొత్తాన్ని కలిపి ఇప్పుడు ఏమంటాం? స్ట్రింగ్ అంటాం. ఎప్పుడు స్ట్రింగ్ అంటాం? ఇలా డబుల్ కొటేషన్లో రిప్రజెంట్ చేసినప్పుడు మాత్రమే స్ట్రింగ్ అంటాం. ఓకే, ఇంకా ఎలా రాయొచ్చు? దీన్ని స్ట్రింగ్ అంటున్నాం కదా, ఇంకా ఇదే వర్డ్ని ఎలా స్ట్రింగ్ అని రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఇలా కూడా రాయొచ్చు. ఓకే, ఇలా ఒక్కొక్క లెటర్ ఉంది కదా, ఇలా సింగిల్ కొటేషన్లో కామా, నెక్స్ట్ ఏముంది? ఓ. ఓకే, కామా, నెక్స్ట్ ఎల్, కామా, నెక్స్ట్ వై, ఇలా రాసినా కూడా దాన్ని స్ట్రింగ్ అనవచ్చు. ఇలా డబుల్ కొటేషన్లో మొత్తం ఇలా కలిపినా స్ట్రింగ్ అని అంటాము. నెక్స్ట్ ఇలా ఇండివిజువల్ లెటర్స్ రాసి ఇలా సింగిల్ కొటేషన్లో రాసి ఇలా రాసే మొత్తాన్ని కూడా మనం స్ట్రింగ్ అని అంటాం. ఎరేస్కి స్ట్రింగ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను పాలీ అని తీసుకున్నాను, POLY పాలీ అని తీసుకున్నాను. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇలా రిప్రజెంట్ చేస్తామని చెప్పాను కదా స్ట్రింగ్ అంటే. ఇప్పుడు పాలీ అని ఉంది కదా, POLY పాలీ. ఓకే, ఈ లాస్ట్లో మనకి నల్ అని ఇలా రిప్రజెంట్ చేస్తామండి. నల్ అంటే \0 నల్ క్యారెక్టర్ అంటాం. స్ట్రింగ్స్లో ఇది ఉంటుంది. ఓకే, స్ట్రింగ్స్లో లాస్ట్. ఓకే, అంటే దిస్ స్ట్రింగ్ ఈజ్ టర్మినేటెడ్ బై ఏ నల్ క్యారెక్టర్. నల్ క్యారెక్టర్తో టర్మినేట్ అవుతుంది. అదే అరేస్కి అయితే ఇవి ఉండదు, స్ట్రింగ్స్కి మాత్రమే ఇలా ఉంటుంది. ఓకే, \0 దీన్నే మనం ఏమంటామంటే నల్ క్యారెక్టర్ అంటాము. నెక్స్ట్ ఇప్పుడు ఈ స్ట్రింగ్ని ఎలా డిక్లేర్ చేస్తాము, అలానే ఎలా ఇనిషియలైజ్ చేస్తామో చూద్దామండి. మనం ఇప్పుడు ఒక స్ట్రింగ్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకి డేటా టైప్ అనేది కావాలి. బట్ సి లాంగ్వేజ్లో స్ట్రింగ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏ డేటా టైప్ అనేది లేదు. అప్పుడు ఏం చేస్తాము అంటే, మనకి అరేస్లో ఉన్నాయి డేటా టైప్స్. ఏమున్నాయి అరేస్లో? ఇంట్ అని, ఫ్లోట్ అని, క్యారెక్టర్ అని, ఇలా డేటా టైప్స్ ఉన్నాయి కదా అరేలో. ఓకే, ఇక్కడ మనకి స్ట్రింగ్ని ఇంప్లిమెంట్ చేయడానికి 1 డైమెన్షనల్ క్యారెక్టర్ అరేని యూజ్ చేస్తాం. ఓకే, స్ట్రింగ్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి డేటా టైప్లో ఏది పర్టికులర్గా స్ట్రింగ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏ డేటా టైప్ అనేది లేదు. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే, అరేస్లో ఉన్నాయి కదా డేటా టైప్స్ ఉన్నాయి కదా, ఇంట్ అని, ఫ్లోట్ అని, క్యారెక్టర్ అని ఉన్నాయి కదా, అలా ఇక్కడ మనం స్ట్రింగ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం 1 డైమెన్షనల్ క్యారెక్టర్ అరేని యూజ్ చేస్తాం. డిక్లరేషన్ ఆఫ్ స్ట్రింగ్ అంటున్నాం కదా, ఎలా డిక్లేర్ చేస్తాం అంటే సింటాక్స్ ఎలా ఉంటుంది? ఈ స్ట్రింగ్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనం ఏ అరేని యూజ్ చేస్తాము? 1 డైమెన్షనల్ క్యారెక్టర్ అరేని యూజ్ చేస్తాం. ఓకే, ఈ స్ట్రింగ్కి సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే, క్యార్ స్ట్రింగ్ నేమ్ స్ట్రింగ్ సైజ్. ఓకే, ఇక్కడ మనం ఇంకా సపరేట్ డేటా టైప్ ఇది అని ఏం మెన్షన్ చేయవసరం లేదు. ఎందుకంటే మనకి డేటా టైప్ ఇక్కడ స్ట్రింగ్ని ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేసిందే క్యారెక్టర్ డేటా టైప్ కాబట్టి
అదే మనకి అరేజ్లో అనుకోండి ఇంటా ఫ్లోటా క్యారెక్టర్ అని ఉంటుంది కాబట్టి ఇక్కడ డేటా టైప్ అని రాస్తాం. బట్ ఇక్కడ ఉన్నది ఒకే డేటా టైప్, అదేంటి క్యారెక్టర్ డేటా టైప్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి క్యార్, స్ట్రింగ్ నేమ్, స్ట్రింగ్ సైజ్. ఇది సింటాక్స్. వేర్ క్యార్ ఈజ్ ద డేటా టైప్ ఫర్ స్ట్రింగ్, స్ట్రింగ్ నేమ్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద స్ట్రింగ్ వేరియబుల్, and string size indicates the maximum number of characters to be stored in a string including null character. ఓకే, ఇక్కడ మనం ఇన్కే స్ట్రింగ్ సైజ్ అనేది ఇలా 7 అని రాశాను అనుకోండి, ఆ 7లోనే ఈ నల్ క్యారెక్టర్తో ఇంక్లూడ్ చేసి 7 రాయాలి. ఈ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ కార్ సబ్జెక్ట్ 100 ఇలా రాశానండి. ఓకే, ఇదేమవుతుంది డేటా టైప్, క్యారెక్టర్ ఈజ్ ద డేటా టైప్ అవుతుంది. ఇక్కడ స్ట్రింగ్ నేమ్ ఏమవుతుంది సబ్జెక్ట్ ఈజ్ ద స్ట్రింగ్ నేమ్. ఇక్కడ 100 అంటే ఇప్పుడు దీని గురించి మనం ఏం డిక్లేర్ చేయొచ్చు, టు డిక్లేర్ ఏ స్ట్రింగ్ వేరియబుల్ ఏముంది సబ్జెక్ట్ టు స్టోర్ 100. ఓకే, మ్యాక్సిమం ఎంత ఉంది 100 కదా, టు స్టోర్ మ్యాక్సిమం ఆఫ్ 99 క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టర్. ఓకే, ఇక్కడ మనకి మొత్తం 100 ఉన్నాయి కాబట్టి 99 క్యారెక్టర్స్, లాస్ట్ది ఏంటిది నల్ క్యారెక్టర్, మొత్తం కలిపి ఎంత 100 క్యారెక్టర్స్. ఇది ఇంక్లూడింగ్ దీంతో కలిపే 100 రావాలి. ఓకే, ఇన్ కేసు మనం ఇంకేమన్నాను ఆంధ్ర అని తీసుకోండి, ANDHRA ఆంధ్ర అని తీసుకున్నాను. ఓకే, ఇక్కడ నేను డి తర్వాత ఇలా పెట్టాను, ఏంటిది నల్ క్యారెక్టర్ అనేది డి తర్వాత ప్లేస్ చేశాను. ఎప్పుడైతే ఈ డి తర్వాత ప్లేస్ చేశానో ఇంక ఈ పక్కన ఉన్న HRA ఉంది చూసారా, కంపైలర్ అనేది వీటిని యాక్సెప్ట్ చేయదు. ఇది ఎప్పుడు మనకి స్ట్రింగ్ ఈజ్ టర్మినేటెడ్ బై ఏ నల్ క్యారెక్టర్ అనేది వచ్చింది అప్పుడు అంటే దాని ముందు ఏవైతే ఉన్నాయో వాటి వరకే కంపైలర్ యాక్సెప్ట్ చేస్తుంది, కానీ ఆ తర్వాత యాక్సెప్ట్ చేయదు. ఓకే, అందుకే ఇది ఎప్పుడు ప్లేస్ చేస్తాం మనం లాస్ట్లో ప్లేస్ చేస్తాం. ఒక పాలిటెక్నిక్ ఉంది, ఆ పాలిటెక్నిక్ అంతా కన్సిడర్ చేయాలి అంటే లాస్ట్లో పెట్టాలి. లేదు పాలి మధ్యలోనే ఈ నల్ క్యారెక్టర్ పెట్టామనుకోండి ఓన్లీ ఇదే కన్సిడర్ చేస్తుంది, తర్వాత ఏవైతే క్యారెక్టర్స్ ఉంటాయో వాటిని కన్సిడర్ చేయదనమాట. నెక్స్ట్ ఇనిషియలైజేషన్ ఆఫ్ స్ట్రింగ్ ఇలా డిక్లేర్ చేయాలండి. ఇప్పుడు ఎలా ఇనిషియలైజ్ చేయాలో చూద్దాం. ఇనిషియలైజేషన్ ఆఫ్ స్ట్రింగ్. దీనికి మనకి ఇనిషియలైజ్ చేయాలి అంటే 2 మెథడ్స్ ఉన్నాయి, అంటే 2 సింటాక్స్లు ఉన్నాయి. ఫస్ట్ సింటాక్స్ ఏంటి అంటే క్యార్ స్ట్రింగ్ వేరియబుల్, నెక్స్ట్ స్ట్రింగ్ సైజ్. ఓకే, నెక్స్ట్ సింటాక్స్ 1 ఇది. సెకండ్ సింటాక్స్ వచ్చి క్యార్ స్ట్రింగ్ వేరియబుల్ ఆర్ స్ట్రింగ్ నేమ్, సైజ్ అనేది ఎంత అని ఏం మెన్షన్ చేయవసరం లేదు, ఈజ్ ఈక్వల్ టు ద స్ట్రింగ్ టు బి ప్లేస్డ్. ఇక్కడ ఏం రాస్తాము అంటే క్యారెక్టర్ 1, క్యారెక్టర్ 2, క్యారెక్టర్ 3, లాస్ట్ వచ్చేప్పటికి ఏం రావాలి నల్ క్యారెక్టర్ రావాలి. ఓకే, ఇలా ఈ 2 సింటాక్స్ ఇనిషియలైజేషన్ ఆఫ్ స్ట్రింగ్కి 2 సింటాక్స్లు ఉన్నాయి. వీటికి ఎగ్జాంపుల్ ఎలా రాయొచ్చు అంటే సింటాక్స్ 1కి ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఏమని రాయొచ్చు, క్యారెక్టర్ ఈజ్ ద డేటా టైప్. ఇక్కడ నేను గ్రీటింగ్స్ అని తీసుకుంటున్నాను. ఓకే, గ్రీటింగ్స్ అని తీసుకుంటున్నాను అంటే గ్రీటింగ్స్ అనేది ఏమవుతుంది స్ట్రింగ్ నేమ్. ఓకే, ఆర్ స్ట్రింగ్ వేరియబుల్ అనేది ఏమవుతుంది గ్రీటింగ్స్ అవుతుంది. స్ట్రింగ్ సైజ్ ఎంత తీసుకున్నాను 6 తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు వీటిని ఎలా రిప్రజెంట్ చేయాలి, నేను ఆల్రెడీ ఫస్టే చెప్పాను ఏమనండి స్ట్రింగ్ని 2 విధాలుగా రాయొచ్చు అని. ఒకటేమో డబుల్ కొటేషన్స్లో రాయొచ్చు, ఇంకోటేమో ఇండివిజువల్గా రాయొచ్చు అన్నాను కదా. ఇక్కడ ఎంత తీసుకున్నాము సైజు 6 తీసుకున్నాము. ఆ సైజులో నేను హలో అని రాస్తున్నాను, HELLO. ఇక్కడికి వచ్చేప్పుడు ఎన్ని క్యారెక్టర్స్ అయినాయి 1 2 3 4 5 అయినాయి. బట్ ఇప్పుడు మనకు సైజ్ ఎంత ఇచ్చాను 6 ఇచ్చాను. అంటే లాస్ట్ ఏమవ్వాలి నల్ క్యారెక్టర్ అవ్వాలి.
ఓకే, లాస్ట్ది ఏమవ్వాలి, నల్ క్యారెక్టర్ అవ్వాలి. అంటే కంపల్సరీ ఇది ఉంటుంది. ఎప్పుడు మనకి ఇలా ఇండివిజువల్ ఇలా ఉన్నాయి కదా, ఈ సింగిల్ కొటేషన్లో క్యారెక్టర్ ప్లేస్ చేసాము, ఇది కూడా స్ట్రింగే. బట్ ఇలా సింగిల్ కొటేషన్స్లో ప్లేస్ చేసినప్పుడు కంపల్సరీ లాస్ట్ ఓకే ది స్ట్రింగ్ ఈజ్ టర్మినేటెడ్ బై ఏ నల్ క్యారెక్టర్. నల్ క్యారెక్టర్తో కంపల్సరీ టర్మినేట్ అవ్వాలి. ఇది మాన్యువల్గా అనమాట. అదే సెకండ్ చూడండి, సెకండ్ సింటాక్స్ క్యారెక్టర్ స్ట్రింగ్ వేరియబుల్ సైజ్ అనేది ఏం మెన్షన్ చేయలేదు కదా నేను, దానికి ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ క్యారెక్టర్, ఇక్కడ కూడా గ్రీటింగ్స్, సైజ్ అనేది ఏమీ మెన్షన్ చేయట్లేదు, ఇక్కడ నేను రాస్తున్నాను డైరెక్ట్ HELLO. ఓకే, ఇలా రాసాము కదా, ఇలా రాసాము అంటే HELLO ఈ రెండు కూడా దేనిలో ప్లేస్ చేశాను నేను, డబుల్ కొటేషన్లో ప్లేస్ చేశాను. హలో అనేది ఎక్కడ ఉంది, డబుల్ కొటేషన్లో ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఈ నల్ క్యారెక్టర్ అనేది మనం ఏం ప్లేస్ చేయవసరం లేదు. ఓకే, కంపైలర్ అనేది ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేస్తుంది, అంటే ఆటోమేటిక్గా ఈ నల్ క్యారెక్టర్ అనేది కన్సిడర్ చేసుకుంటుంది. మనం ఇక్కడైతే మనం మాన్యువల్గా కంపల్సరీ రాయాలి. ఓకే, బట్ ఏది ఇలా సింగిల్ కొటేషన్లో రాస్తున్నాను చూసారా, ఇలాంటి సిచ్యువేషన్లో కంపల్సరీ స్ట్రింగ్ ఎండింగ్లో నల్ క్యారెక్టర్ అనేది మనం రాయాలి. బట్ ఇక్కడికి ఇలా డబుల్ కొటేషన్స్లో ఉన్నప్పుడు మనం నల్ క్యారెక్టర్ అనేది ఏమీ రాయవసరం లేదు, ఆటోమేటిక్గా కంపైలర్ అనేది దాన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, తీసుకున్న ఎగ్జాంపుల్ మళ్ళీ ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు, HELLO లాస్ట్ది ఏంటిది, నల్ క్యారెక్టర్. ఇది కంపల్సరీ ప్లేస్ చేయాలి. ఎప్పుడు ఈ కండిషన్లో ఇలా డబుల్ కొటేషన్స్ ఉన్నప్పుడు మాత్రం ఇదేం ప్లేస్ చేయవసరం లేదు, ఆటోమేటిక్గా కంపల్సరీ దీన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ మనకు కంపల్సరీ ఇండెక్స్లు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 0 నుంచి స్టార్ట్ అవుతాయి కదా, 0 1 2 3 4 5. ఇక్కడ మనకి సైజ్ ఎంత ఉంది, 6 ఉంది. బట్ ఇక్కడ మనం 0 నుంచి కన్సిడర్ చేసాం కాబట్టి ఎంత అయ్యింది, 5, ఇంక్లూడింగ్ నల్ క్యారెక్టర్. నల్ క్యారెక్టర్తో కలిపే ఈ సైజ్ అనేది 6 అవ్వాలండి. ఓకే, మనం 0 నుంచి తీసుకుంటున్నాం కాబట్టి 0 to 5 అంటే 6. దీన్ని ఏమంటాము, వీటిని లొకేషన్స్ అంటాము, లేదంటే ఇండెక్స్ అంటాం. వీటిని లొకేషన్స్ ఆర్ ఇండెక్స్ అంటాం. ఇవేమో మనం ఏదైతే తీసుకున్నామో ఓకే ఆ సైజుని బట్టి అక్కడ ఇది రాస్తాము ఆ స్ట్రింగ్. నెక్స్ట్ ఇక్కడ లొకేషన్స్ తీసుకున్నామంటే దాని కరస్పాండింగ్ అడ్రస్లు కూడా ఉండాలిగా. ఓకే, దాని కరస్పాండింగ్ అడ్రస్ అంటే నేను ఇక్కడ 2000 అని తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ అడ్రస్ ఎంత తీసుకున్నాను నేను, 2000 అంతే. మరి నెక్స్ట్ అడ్రస్ ఏం రావాలి అని ఎలా తెలుస్తుంది అంటే, మనకి ఇంట్, క్యారెక్టర్, ఫ్లోట్ ఇలా ఉన్నాయి కదా, అలా ఇక్కడ మనకి తీసుకున్న డేటా టైప్ ఏంటి, క్యారెక్టర్ డేటా టైప్. ఓకే, ఇక్కడ మనం తీసుకున్నది డేటా టైప్ క్యారెక్టర్ డేటా టైప్. క్యారెక్టర్ డేటా టైప్ రిక్వైర్స్ మెమరీ ఎంత అంటే 1 byte. ఓకే, క్యారెక్టర్ డేటా టైప్ రిక్వైర్స్ 1 byte మెమరీ. అంటే ఇక్కడ 2000. నెక్స్ట్ ఏమేస్తాము, 2001 వేస్తాం. నెక్స్ట్ 2002. అదే మనం ఇంట్ డేటా టైప్ తీసుకున్నాం అనుకోండి, ఇంట్ డేటా టైప్ రిక్వెస్ట్ 2 bytes ఆఫ్ మెమరీ. ఓకే, ఇంట్ డేటా టైప్ రిక్వెస్ట్ 2 bytes ఆఫ్ మెమరీ. అప్పుడు ఏమవుతుంది, 2000 అవుతుంది. ఇక్కడ ఏమో 2002, 2004, 2006 అలా 2 bytes డిఫరెన్స్తో రాస్తాం. బట్ క్యారెక్టర్ డేటా టైప్ రిక్వెస్ట్ 1 byte ఆఫ్ మెమరీ కాబట్టి 2000, 2001, 2002, 2000 వీటిని ఏమంటాము, అడ్రస్లు అంటాం. 2004 అండ్ 2000 వీటిని అడ్రస్లు అంటాం. ఓకే, ఇదండి మీకు సి లాంగ్వేజ్లోని స్ట్రింగ్ ఇంట్రడక్షన్. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.